నమస్కారం అండి. ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. అంతరంగ మాటలు మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. యెస్. మా ఇంటి కుటుంబం మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు మీకు నేను చెప్పాలి. చెప్పితే మీకు అర్థమవుతుంది. ఈ కలియుగ కథమైంది. మన ఇండియన్ గురువులకు ఓం సత్యంలో వచ్చానండి. యెస్. మరి ప్రపంచంలో ఏ జ్ఞాని, విజ్ఞాని, ఏ మీడియా ప్రెస్ రిపోర్టర్ ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇది సత్యమైన మాట. ఒకవేళ ఉన్నారంటే నా ముఖాముఖిలో రండి. నాతో సంవాదం అంతరంగా మాట్లాడకండి. ఎస్. ఓం సత్యమోం. ఓం సత్యమోం. ఎస్. నాడు నుండి నేడు వరకు కలియుగం నుండి ఓం సత్యుగంలో వచ్చిన విష్ణు తండ్రి ఒకటే. ఎస్. కలియుగంలో మా అమ్మగారి పేరు వరాలమ్మ ముసలమ్మ. ఓం సత్యుగంలో మహాలక్ష్మమ్మ. ఎస్. సత్యమన్నమాట. కలియుగంలో మా అన్నయ్య పేరు మోస కామేశ్వరరావు, తమ్ముడి పేరు మోస కార్తీశ్వరరావు. ఓం సత్యయుగంలో మా అన్నయ్య పేరు శివారావు, తమ్ముడి పేరు శంకర్రావు. ఈ సత్యమైన మాట. అన్నయ్యకి తమ్ముడికి మధ్య నేనే ఎదిగి ఇప్పుడు కూడా మధ్య వాడిని నేను. అంటే కలియుగ భగవంతుడు బ్రహ్మం విష్ణు శంకరులో మధ్యవాడు ఎవరు? శ్రీకృష్ణుడే అన్నారు కదండి. ఆ శ్రీకృష్ణుడే త్రినాథ రూప దర్శనంలో మా పెద్దన్నయ్య కామేశ్వరరావు కలియుగంలో ఎల్లమ్మ అంటే లక్ష్మీకాంతం భార్యాభర్త పట్టింది. పుట్టిన బిడ్డ మోస త్రినాథరావు. త్రినాథ్ మేళా రోజు జన్మించారు. ఈ సత్యమైన మాట. ఆ పేరు పెట్టిందే నేను. మా నాన్నగారు నేను కలిసి పెట్టాను. ఈ సత్యమైన మాట. త్రినాథ్ అంటే మా కుటుంబ మాటలు మీకు అక్కడ చెప్పాలి. చెప్పితే మీకు అర్థమవుతుంది. ఈ కలియుగం హతంపతమైంది. ఓం సత్యుగంలో వచ్చాను. ఎస్. కొమాన్ ఇండియన్ కొమాన్ సాఫ్.